హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చిన్న బ్యాట్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. సేమ్ ఇట్లాంటిదే, ఇది పెద్ద బ్యాటు. చిన్న బ్యాట్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దానికి కావాల్సిన మెటీరియల్ ఫస్ట్ వచ్చేసి నైఫ్, స్కేల్, ఐస్ క్రీమ్ స్టిక్స్, గ్లూ గన్, పెన్సిల్. ఫస్ట్ మనం గ్లూ గన్ని హీట్ చేసుకోవాలి. ఇది గ్లూ స్టిక్. ఆల్రెడీ గ్లూ స్టిక్ ఉంది కాబట్టి పక్కన పెట్టుకుందాం. అది హీట్ అయ్యేంత వరకు మనం వాకింగ్ స్టిక్స్ని కట్ చేసుకుందాం. త్రీ తీసుకుంటున్నాను. అది కూడా సేమ్ సైజు చూసుకోవచ్చు. తర్వాత మనకు కావాల్సిన చిన్న బ్యాట్ కాబట్టి ఇక్కడ వరకు అయితే సరిపోతుంది. ఇక్కడ వరకు అలానే 3 కట్ చేసుకోవాలి. 3కి డ్రా చేయాలి. తర్వాత కట్ చేయాలి. ఓకే, ఆల్రెడీ చూసుకోవచ్చు అయింది. అప్పుడు మనం ఇలా ఆఫ్ చేయాలి, లేకుంటే గ్లూ గన్ మొత్తం వేస్ట్ అవుతుంది. కాబట్టి మనం ఒక పేపర్ తీసుకుందాం. పేపర్ మీద పెడితే ఏం కాదు, పేపర్ మీద పడుతుంది. ఇదిగోండి, ఇలా చిన్న చిన్న పీసెస్ పడతాయి, అందుకే పేపర్ మీద పెట్టుకుందాం. ఇప్పుడు కట్ చేసుకుందాం. చూడండి, ఇలా అయింది. ఇప్పుడు ఈ 2ని కూడా అలానే చేయాలి. చూడండి, 3 పీసెస్ చేసుకున్నాను. తర్వాత సేమ్ ఉన్నాయో లేదో చూసుకుని మళ్ళీ ఎక్స్ట్రా పీస్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. నాకైతే ఏం లేవు. రండి, తర్వాత గ్లూ గన్ వస్తుంది. స్టిక్ చేసేసినాను. పీక్తోనే వస్తుంది, అందుకే కొద్దిసేపు మళ్ళీ ఆన్ చేసిన. అంటే ఆ గ్లూ స్ట్రాంగ్గా లేదు కాబట్టి కొత్త గ్లూ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇంకేం చేయాలి, ఇవి చిన్న పీసెస్కి పాడేయద్దండి, వేటికైనా అవసరం వస్తుంది. వస్తుంది గ్లూ గన్. మీ ఊర్లో
ఇవి కాస్ట్ ఎంతనో కామెంట్ చేయండి. మా ఊర్లో అయితే 1 రూపీకి 2 చూసుకోవచ్చు. 2 అతికించిన. ఇప్పుడు ఇంకొకటి అతికేయాలి సైడా. చూడండి ఇలా అవుతుంది. బయట మళ్ళీ ఇలా వేయాలి. చూడండి సౌండ్ వస్తుంది, ఎందుకంటే దానికి స్టిక్ అయిపోయింది కాబట్టి కొత్త స్టిక్ యాడ్ చేసిన. వస్తుంది గ్లూ గన్. ఇలా ఫస్ట్ 1 సైడ్ వేసుకోవాలి. తర్వాత గ్లూ గన్ని ఆఫ్ చేసి పక్కకు పెట్టేయాలి. ఇప్పుడు ఇది ఆరిన తర్వాత, అది స్టిక్ అయిన తర్వాత స్కేల్ తీసుకొని డ్రా చేసుకోవాలి. ఇలా బ్యాడ్ హ్యాండిల్గా ఉంటుంది కదా, ఇలా చేసుకోవాలి. ఇప్పుడు నేను అదే డ్రా చేస్తున్నాను. చూడండి ఇలా డ్రా చేయాలి. తర్వాత నైఫ్ తీసుకొని ఈ పార్ట్స్ కట్ చేయాలి. చూడండి ఇక్కడ ఉంది కదా, ఇది ఇంత కట్ చేయాలి. మనం చేసేటప్పుడు కింద ఒక పేపర్ వేసుకొని చేయాలి, ఎందుకంటే దీని దుమ్ము కింద పడుతుంది కాబట్టి. ఇలా చేసుకున్న తర్వాత ఫస్ట్లో ఇంత చిన్నవి వచ్చినాయి కదా, అవి ఈ షేప్లో కట్ చేసుకోవాలి. ఆ చిన్న చిన్న పీసెస్తో ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి. 3